తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతోందని దానికి ప్రజలందరూ సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సమాచార సేకరణ ద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండదని సమాచారం ఆధారంగా ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. ఉదయం జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో, రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని మొక్కుకున్నట్లుగా మంత్రి తెలిపారు. సమగ్ర సర్వే జరుగుతూ ఉంది. సర్వేకు ప్రజలంతా సహకరించాలని కోరుతాను. ఈ యొక్క సమాచార సేకరణ ద్వారా భవిష్యత్తులో తెలంగాణ ఎవరికైతే కార్యక్రమాలు రావడం లేదో, పథకాలు రావడం లేదో వాళ్ళందరికీ ఇచ్చే అవకాశం జరుగుతుంది. పాతవి ఎప్పుడు కూడా తొలగించకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా ఒకసారి సమాచారం అంతా వచ్చిన తర్వాత అర్హత కలిగిన వాళ్ళందరికీ కొత్తగా ఇచ్చే కార్యక్రమం చేపట్టడంతో పాటుగా కొన్ని పరిస్థితులతోటి ఉన్నటువంటి కొత్త సమాచారం క్రోడీకరించుకొని ఈ ప్రభుత్వాన్ని ప్రజల అవసరాల దృష్టి ప్రకారంగా నడపడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇందులో కూడా కొంత ప్రతిపక్షాలు ముందుగా దుష్ప్రచారం చేసినాయి. బ్యాంక్ అకౌంట్ అడుగుతున్నానో లేకపోతే అట్లా ఎక్కడ కూడా ప్రశ్నపత్రంలో అటువంటి లేవు. అకౌంట్ ఉందా లేదా అని మాత్రమే అడుగుతా ఉన్నారు. కాబట్టి వచ్చే ఎమ్యునరేటర్స్కు మీరంతా రెస్పాండ్ అయ్యి వాళ్ళకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే అంశంలో సహకరించాలని కోరుతాను.